హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఒక రాజ్యసభ సభ్యుడు ఆయన, వాళ్ళ తమ్ముడేమో ఎమ్మెల్యే. వాళ్ళతో మాట్లాడితే ₹1,00,000 ఫైన్. ఫైన్ అంటే దాన్ని అక్కడ దురాయి అంటారంట, అంటే కట్టుబాటు అని, అంటే ఫైన్ అనే అనుకోండి. ఎందుకు ఫైన్ వీళ్ళకి? పాపం రాజ్యసభ సభ్యుడు, ఒకడేమో ఎమ్మెల్యే, ఏంది ఇది అనుకుంటున్నారా? అక్కడ జాలర్లకు సంబంధించినటువంటి ఇది. తమిళనాడు నుంచి 4 బోట్లు ఏవో వచ్చినాయంట మన దగ్గర కొట్టుకొని. సో వచ్చేస్తే వాటిని ఏం చేస్తారు మనోళ్ళు, పక్కకి తీసుకొచ్చి వాటిని ఆపేస్తారు. ఎందుకంటే ఆ బోట్లు ఇటు రాకూడదు, మన బోట్ అటు వెళ్ళకూడదు కాబట్టి. ఆ పక్కకి తీసుకొచ్చిన బోట్లు రాత్రి మాయమైపోయినాయి అంట. మాయమైపోవడానికి కారణం ఎవరు, అసలు దీని వెనక ఎవరున్నారని చెప్పి ఆ జాలర్లందరూ దీని గురించి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి తెలిసిందేంది, వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు, బీద మస్తానరావు, బీద రవీంద్రరావు ఉన్నారు, వీళ్ళిద్దరు వెనకాల ఉన్నారు అని ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడితే దురాయి అంటే కట్టుబాటు అనమాట, అంటే ఫైన్ అని మన భాషలో చెప్పాలంటే ఫైన్ వేస్తామని చెప్పి ఆ ఊరిలో మొత్తం చాటింపేశారంట. చూడండి, రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్యే అయ్యుండి కూడా వీళ్ళ హయాంలో వీళ్ళ వల్లే బోట్లు మాయమైపోయినాయి అని చెప్పి వీళ్ళ పైన ఆరోపణలు వచ్చినాయి అంటే దారుణమైన విషయం ఆలోచించండి. ఎక్కడ జరుగుతుంది ఇది? నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలంలోని ఇసుకపల్లి ప్రధాన మత్స్యకాయ గ్రామంలో దురాయి వేశారు. ఇటీవల సముద్రంలో తమిళనాడుకు చెందిన 4 బోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకొని జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉంచారు. ఆ బోట్లు రాత్రే మాయమైపోయినాయి. దీని వెనుక బీద సోదరుల హస్తం ఉందని మత్స్యకారుల గ్రామాల అభియోగం. ఈ విషయమై నెల్లూరు, ప్రకాశం జిల్లాకు చెందిన మత్స్యకార గ్రామాల కాపులంతా సింగరాయకొండ మండల పాకల మత్స్యకార గ్రామం 6ను సమావేశమయ్యారు. జరిగిన ఘటనకు ఇసుకపల్లి, జువ్వలదిన్న, చెనరాయనిపాలెం, కావలి మండలంలో పంచాయతీ బాధ్యత వహించాలని, పరిహారంగా 3 కోట్లు చెల్లించాలని చర్చలో తీర్మానం చేసుకున్నారంట. ఈ క్రమంలో కొందరు టీడీపీకి చెందిన మత్స్యకార నాయకులు బీద సోదరులతో మాట్లాడుతున్నారనే విషయం స్థానికంగా తీవ్ర చర్చకి దారితీసింది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి డీల్ సెట్ చేస్తామనే ఆ ప్రయత్నాల్లో కొంతమంది ఉన్నారని తెలిసిందంట. ఎందుకంటే మొత్తం 3 కోట్లు చెల్లించాలని చెప్పి వీళ్ళు తీర్మానం చేసుకున్నారు అక్కడ పంచాయతీలో, ఏది మత్స్యకారుల పంచాయతీలో. సో ఈ కొంతమంది ఈ గ్రామస్తులు, ఈ వర్గానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఏం చేస్తున్నారు, బీద వాళ్ళకి మాట్లాడి వాళ్ళతో ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి దీన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మత్స్యకార కుటుంబం వాళ్ళంతా తీవ్రమైన ఆగ్రహంలో ఉన్నారు. ఆ బోట్లు మాయమైపోవడానికి కారణం ఈ కుటుంబమే. సో ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే కనుక ఖచ్చితంగా వీళ్ళతో ఎవరైతే ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో బీద మస్తానరావుతో కావచ్చు, బీద రవీంద్రతో కావచ్చు, ఎవరైనా మాట్లాడినా వాళ్ళు 1,00,000 కట్టాల్సిందని చెప్పి ఫైన్ వేస్తున్నారు. ఇక్కడ ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇవాళ అక్కడ ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉంది. ఇక్కడ ఇదిగో ఈ నెల 15న జువ్వలదిన్న హార్బర్ పర్యటనకు వస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ కార్యక్రమానికి హాజరవ్వాలని గ్రామంలో చర్చించుకున్నారంట. అంతేకాదు ఆ సభకి, జగన్మోహన్ రెడ్డి వస్తున్న సభకి హాజరవ్వకపోతే హాజరు అవ్వని వాళ్ళకు కూడా ఫైన్ వేయాలని డిసైడ్ చేసుకున్నారంట. అంటే వాళ్ళకి విసుగొచ్చేసింది. 2 సంవత్సరాలే అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే చిరాకు వచ్చేసింది. ఏంటి, వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు, పైగా మనకు న్యాయం చేయాల్సింది పోయి వీళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండటం కన్నా జగన్మోహన్ రెడ్డి అయితేనే కరెక్టు. పైగా మనకు ఆయన అంతకుముందు గతంలో ఎన్నో చేశారు, హార్బర్లు కట్టించారు, పోర్టు పనులు చూస్తాం, కానీ ఇవంతా కూడా డెవలప్ చేశారు. అలాంటి ఆయనకి అండగా ఉండి అలాంటి ఆయనకి నిలబడకుండా అనవసరంగా తప్పు చేశాం కాబట్టి బీద మస్తానరావుతో కాబట్టి బీద రవీంద్రతో కాబట్టి మాట్లాడితే ఫైన్ ₹1,00,000 ఫైన్ కట్టాల్సిందని తీర్మానించుకున్న వీళ్ళు, అదేవిధంగా రేపు జరగబోతున్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి హాజరు అవ్వకపోతే కూడా అదే స్థాయిలో ఫైన్ వేయాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది, ఎవరేంటో ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏది వీళ్ళు ఇంకా అధికారం చేపట్టి పూర్తిగా 2 ఏళ్ళు కూడా కాల, 2 ఏళ్ళు కాకుండానే వీళ్ళ దీనికి విసిగిపోయిన ప్రజలు ఆ దిశగా, అంటే ఇక వీళ్ళొద్దు, మనకి టీడీపీ ప్రభుత్వాన్ని, టీడీపీ నాయకులను దూరం పెడదాం, జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుదామని నిశ్చయించినట్టుగా తెలుస్తుంది.